ఇప్పుడు ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు. ఎవిస్ హాస్పిటల్స్. శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతి నమ. శివాయ గురు నమ. శ్రీ కామేశ్వరీదేవి నమ. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 20వ తారీఖు నుండి 26వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభంలో శుక్రుడు, మిథునంలో గురువు, కర్కాటకంలో రవి బుధులు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని. అలాగే చంద్రుడు వృషభం, మిథునం, కర్కాటక రాశిలో సంచారం. తులారాశి వారికి ఈ వారం నుంచి చాలా బాగుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి అభివృద్ధి కనిపిస్తుంది. వ్యాపార పరంగా కూడా అభివృద్ధి బాగుంటుంది. స్థిరాస్తుల విషయం కూడా అభివృద్ధి చెందుతాయి. బిజినెస్ పరంగా చేసే వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూల పడతాయి. బిజినెస్ లోన్ మంజూరు అవుతుంది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న స్థిరాస్తి అమ్మడానికి ఒక బేరం కూడా కుదురుతుంది. మంచి లాభం కూడా వచ్చే అవకాశం గోచరిస్తుంది. గత కొన్ని వారాలుగా ఇబ్బంది పడుతున్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ వారం నుంచి చాలా వరకు మంచి ఫలితాలే సంప్రాప్తిస్తాయి. భాగ్యంలో గురువు ఉన్నారు. గురువు కంబస్ నుంచి బయటకు వస్తున్నారు. కాబట్టి గురు దృష్టి తులారాశి మీద ఉండడం వల్ల మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపారం బాగుంటుంది. విద్యాపరంగా బాగుంటుంది. వైద్య వృత్తిలోనికి చక్కగా ఉంటుంది. ఏదైనా మంచి కార్యక్రమం చేసేటప్పుడు కూడా అనుకూలమైన ఫలితాలు కూడా గోచరిస్తాయి వీరికి. కాబట్టి తులారాశి వారు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఆరోగ్యం కుదుట పడుతుంది. సంతానం బాగుంటుంది. వివాహం కాని వారు కూడా వివాహ ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు. మంచి సంబంధం కుదిరి వివాహం జరుగుతుంది. ఈ తులారాశి వారు భాగస్వామ్య వ్యాపారాలు కాకుండా ఇండివిజువల్గా వాళ్ళ ఓన్ వ్యాపారాలు చేసుకోవడం వల్ల మంచి లాభాలు ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు కూడా వాళ్ళ జాతకరీత్యా చూసుకుని వెళ్ళడం అనేది చెప్పదగినది. ఆల్రెడీ భాగస్వామ్య వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వారు కొంతవరకు బాగానే ఉన్నా డబ్బు విషయం వచ్చేసరికి మీరు అనుకున్న స్థాయిని అందుకోలేకుండా ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా దశమంలో రవి బుధులు ఉన్నారు. ఫండ్స్ అలా వస్తాయి, అలా కరిగిపోతుంటాయి. అయితే వచ్చిన ధనాన్ని షేర్ మార్కెట్లో ఇతరత ఇన్వెస్ట్మెంట్స్ కాకుండా భూమి మీద కానీ బంగారం మీద కానీ ఇన్వెస్ట్మెంట్ చేయండి. అది ఉత్తరతుల మీ స్థిరచరాస్తిని పెంచే విధంగా సూచిస్తుంది. సంతాన విషయంలో మంచి అభివృద్ధి ఉంటుంది. పంచమంలో రాహు ఉన్నారు. చిన్నపాటి తేలికపాటి ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా ఒక ఫ్లాట్ కానీ ఇల్లు కానీ కొనాలని సూచిస్తారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వాడి జోలికి వెళ్లకుండా సాధ్యమైనంత వరకు సేవింగ్స్కే ప్రాధాన్యం ఇవ్వండి. మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. మంచి యూనివర్సిటీలో సీట్లు లభించడం, విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విదేశాలకు వెళ్ళడం, అక్కడ ఉన్నవారికి H1B వీసా వంటి ముందుకు సాగడం జరుగుతుంది. మంచి ఫలితాలు ఉండే విషయంగా గోచరిస్తుంది. కాబట్టి ఎటువంటి భయాందోళన లేకుండా ముందుకు సాగండి. అదేవిధంగా ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పటికీ మంచి ఫలితాలే ఉంటాయి వీరికి. వ్యాపార పరంగా చాలా చక్కగా ఉందని చెప్పచ్చు. లాభాలు బాగుంటాయి. అలాగే ఖర్చులు కూడా అలాగే ఉంటాయి. కొన్ని చోట్ల అప్పు చేయవలసిన పరిస్థితి గోచరిస్తోంది. అప్పు చేయాల్సిన చోట సాధ్యమైనంత వరకు దూరంగా ఉండడం, అవసరమైతే లోన్ తీసుకుని అప్పు తీర్చడం తప్ప ఇంట్రెస్ట్ మటుకు అప్పు తీసుకోవద్దు. అది భవిష్యత్తులో మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఈ రోజున 10 మందికి మీరు సహాయం చేశారు. సహాయం చేసిన వాళ్ళనే వాళ్ళు మీకు మరీ సహాయం చేయకపోవడం అనేది ఒక బాధాకరమైన విషయం కూడా. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు పాటించండి. జీవిత భాగస్వామి మీకు అన్ని విధాలుగా ఆదుకుంటారు, సహాయపడతారు. కాబట్టి ఇటువంటి విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త తీసుకోవాలి. సామాన్యంగా మీ ఆరోగ్యం బాగుంటుంది. కాకపోతే ఈ వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా మనస్తాపానికి గురవడం జరుగుతుంది. దాని పరంగానే ఇబ్బందులని తలెత్తుతాయి. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. అదేవిధంగా సినీ రంగం సంబంధించి వారికి
రాష్ట్రాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో ఉన్నారు, వృషభంలో. చక్కగా ఉంది వీళ్ళకి. ప్రయాణాలు అన్నీ లాభిస్తాయి, అవకాశాలు కలిసి వస్తుంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి చక్కగా కలిసి వస్తుంది. అదేవిధంగా రాజకీయ నాయకులకి, డాక్టర్స్కి, లాయర్స్కి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి మంచి పేరు ప్రఖ్యాత లభించే అవకాశం గోచరిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి కొంత గడ్డుకాలం అని చెప్పచ్చు. రావాల్సిన ఉద్యోగం రాకపోగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అయితే ఇది తాత్కాలికమే, ఉద్యోగం లభిస్తుంది. ఇక్కడ ఉండి ఉద్యోగం చేసుకోవాలా లేదా విదేశాలకు వెళ్ళిపోవాలా అన్న యోచన చేస్తారు. మంచి అవకాశాలు వస్తే మటుకి విదేశాలకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా ఒక గురువారం నాడు ఎవరికైనా అన్నదానం కానీ వస్త్రదానం కానీ చేయండి. దానివల్ల ఎన్నో రెట్ల మీకు మేలు జరుగుతుంది. రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు, ఏదైనా ఆగిపోయిన పనులుంటే పునఃప్రారంభమవుతాయి. అదేవిధంగా విష్ణు సహస్రనామ పారాయణం పఠించడం కానీ లేదా వినడం కానీ చేయండి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాయణ చేయడం, నువ్వులను పోసి దీపారాయణ చేయండి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, దక్షిణామూర్తి రూపుని మెడలో ధరించండి. పిల్లలకి సుబ్రహ్మణ్య పాశుపత రూపు మెడలో వేయండి. పంచమలో రాహు ఉన్నాడు కాబట్టి హెల్త్ పరంగా చిన్న చిన్న ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం సుబ్రహ్మణ్య పాశుపత రూపు మెడలో వేయండి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ సోమవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.